ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో నంద్యాల జిల్లా దద్దరిల్లింది. అన్నదాత పోరులో భాగంగా నంద్యాల బొమ్మల సత్రం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు డౌన్ డౌన్, యూరియా వెంటనే ఇవ్వాలి అని నినదించారు. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా రైతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు వెనకడుగు వేయలేదు. రైతుల కష్టాలు పట్టని కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ చేతిలో ఉల్లికాడలతో ర్యాలీ చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద పోలీసు ఆంక్షలను ఛేదించి మరీ లోనికి వెళ్లారు. అనంతరం రైతు సమస్యలపై ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. కూటమి సర్కార్పై ఉక్కు పిడికిలి బిగించారు రైతులు. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా కదిలి వచ్చారు రైతులు. అన్నదాతలు వైఎస్ఆర్సీపీ నాయకులను కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరని నినదించారు రైతులు. అన్నదాత పోరును అణచివేయాలన్న ప్రభుత్వ కుట్రలు పోలీస్ వలయాన్ని ఛేదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, యూరియా దొరక్క అల్లాడిపోతున్నామని మండిపడ్డారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఎన్ని చోట్ల ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగకుండా ముందుకు సాగుతున్నారు. రైతుల పక్షాన పోరాడుతున్న తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదని వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు గురించి చాలా బ్రాండ్ అని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటారు. మాకు తెలిసిన బ్రాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేక బ్రాండ్. వ్యవసాయం దండుగన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల కష్టాలు చూడలేక ఉచిత విద్యుత్ ఇస్తామంటే, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాల్సి వస్తుందని చెప్పేసి అన్నవాడు చంద్రబాబు నాయుడు గారు. యూరియా అందుబాటులో ఉంది అని మీరు అంటారు. అందుబాటులో లేని వాళ్ళ మీద కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మరి మీ ఆంధ్రజ్యోతి మీద కేసులు పెడతారా? ఈనాడు మీద కేసులు పెడతారా? వాళ్ళ పత్రికలు రాస్తున్నారు యూరియా కొరత ఉందని చెప్పేసి అని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు రైతులకు అందుబాటులో యూరియాను, విత్తనాలన్నీ ఎందుకు సరఫరా చేయలేకపోతున్నారు? మీకు చిత్తశుద్ధి ఉంటే వాటి మీద దుర్వినియోగం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, రైతులను కాపాడండి. రైతులకు
రైతన్నకు యూరియా రైతన్నకు యూరియా రైతన్నకు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రైతన్నకు అండగా రైతన్నకు అండగా రైతన్నకు అండగా రైతన్నకు యూరియా రైతన్నకు యూరియా రైతన్నకు యూరియా రైతన్నకు అండగా రైతన్నకు అండగా రైతన్నకు అండగా రైతన్నకు ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం రైతన్నకు అండగా రైతన్నకు అండగా రైతన్నకు అండగా ఇదే మీ రాజ్యం ఇదే మీ కూటమి పాలనలో రైతన్నలు రోడ్డున పడ్డారని నిప్పులు చెరిగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. అన్నదాత పోరుకు రైతులంతా కదిలి వచ్చారు. యూరియా కష్టాలు తీర్చండి అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్నదాత పోరులో భాగంగా రైతన్నలకు తక్షణం యూరియా సరఫరా చేయాలి, గిట్టుబాటు ధర కల్పించాలి అని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా కదం తొక్కాయి. ప్రస్తుతం మనం వివిధ ప్రాంతాల నుంచి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అనకాపల్లి, చిత్తూరు ప్రాంతాల నుంచి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల నుంచి విజువల్స్ చూస్తున్నాం. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా ప్రస్తుతం పోరుబాట పట్టారు. రైతన్నల వెంట నిలిచారు. రైతన్నలకు మద్దతుగా పోరుబాట చేస్తున్నారు. అన్నదాతలను ఆదుకోండి, యూరియా సరఫరా చేయండి, అన్నదాతల కష్టాలు తీర్చండి అంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ రోజులన్నిటినీ కూడా వారంతా గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఎప్పుడూ యూరియాకు కొరత లేదు. విత్తనం విత్తిన దగ్గర నుంచి గిట్టుబాటు ధర కల్పించే వరకు అప్పట్లో ప్రభుత్వం అండగా ఉంది. ఇప్పుడు ఏమైంది అని ప్రశ్నిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతులు. ఆర్డీఓ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఆర్డీఓలకు వినతి పత్రం ఇస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నారు. యూరియా వాడకం తగ్గించాలి అంటూ కలెక్టర్ల ద్వారా ఆదేశాలు ఇవ్వడాన్ని కూడా నిరసిస్తున్నారు. రైతుకి ఏ విధంగా పంట సాగు చేసుకోవాలో కలెక్టర్ల ద్వారా చెప్పిస్తారా అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. అనకాపల్లి, తిరుపతి, పిఠాపురం, అనంతపురంలో అన్నదాత పోరు దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నేతృత్వంలో రైతులంతా కదం తొక్కారు. ఆర్డీఓలకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు ఈ ధర్నాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, రైతులు ఆ బ్యారికేడ్లను, పోలీసు ఆంక్షలను దాటుకుంటూ ఆర్డీఓ ఆఫీసుల వద్దకు కదులుతున్నారు.